తర్వాత తీర్మానం అంతా అన్ని కూడా చేద్దాం. గౌరవ్ సిపిఐ అలాగే సిపిఎం వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్స్ కోరడం జరిగింది. కాబట్టి ఇది తక్షణమే టేబుల్ ఎజెండాగా ఈ అంశాన్ని తీసుకురావాలని కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఉందో, ఏదైతే యూజర్ ఛార్జెస్ ఉన్నాయో అవి కూడా గౌరవ సిపిఐ సిపిఎం ఫ్లోర్ లీడర్ మాట్లాడినా ఈ అంశాన్ని కూడా వాళ్ళు చర్చించిన ఏ విషయం మనం తీసుకుంటే దాన్ని రాబోయే కాలంలో ఒక సొసైటీకి ఒక మంచి వాతావరణం వస్తుంది. అది అవసరం. వాళ్ళకి చాలా స్ఫూర్తిదాయకంగా నేను భావిస్తూ ఉన్నాను. అతని ఆశయాలు కొనసాగేట్టుగా ఈ తరం నాయకులందరూ కూడా చేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాను. దేశంలోనే ప్రముఖ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ 3 సార్లు ఆ యూనివర్సిటీ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా కావడం అనేది చిన్న విషయం కాదు. ఇందిరాగాంధీ ఎదిరించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి పటిష్టమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి ముఖ్యంగా సీతారాం కృష్ణ గారు మన ప్రాంతవాసి మన అలాంటిది మన అందరికీ కూడా గర్వం కారణం. అదృష్టం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అయినా నేను పోలుస్తున్నాను. ఏది ఉపన్యాసం చేసినా ఆయన చూడాలని ఆ లాబీలోకి వెళ్ళి పైన వెళ్ళి కూర్చొని ఆయన ఉపన్యాసాలు చూస్తాం. ఎందుకంటే అదొక స్ఫూర్తి, అదొక ఏ ప్రాంతంలో జరిగిన ఆయన ఒక గౌరవ మా శాసన మండలి సభ్యురాలు వరద కళ్యాణి గారు తరఫున కూడా అతనికి దానిని చూడకపోయినా కూడా అతని స్పీచెస్ వినడం జరిగింది. మాలాంటి కొత్త తరం కమ్యూనిస్టు పార్టీ విధానాల్లో చాలా ప్రాముఖ్యత కలిగిందిగా మనం చెప్పుకోవచ్చు. దేశంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు వారి యొక్క సమస్యల పట్ల పార్లమెంట్ లో దేశంలో ఉన్నటువంటి అనేక సమూలమైనటువంటి మార్పు కోరుకున్నటువంటి మంచి కెమెరామెన్ కొంచెం కోఆపరేట్ చేయండి. పైన పోడియం మీద వెళ్ళిపోతున్నారు. దయచేసి బయటికి రండి. ఇంటి కెమెరా అండి. ఏదైతే చేసిన దానికి మీరు దాన్ని అమలు చేస్తున్నారు. మేము కౌన్సిల్ మీరు ప్రతిపాదన చేయకముందే స్టాలిన్ గారు మేము కొన్ని అభ్యర్థనలు అనేటువంటివి ఈ కౌన్సిల్ సమావేశాలు ఎజెండాలో పెట్టమని మిమ్మల్ని కోరి ఉన్నాం. 1-2 సార్లు వ్రాతపూర్వకంగా సెక్షన్ 122 క్రింద మేము కోరి ఉన్నాం. సభ్యులు కోరినటువంటిది మీరు కూడా మిమ్మల్ని కలిసినప్పుడు అవి ఎజెండాలో తప్పనిసరిగా పెట్టాల్సినటువంటివి మేము పెడుతున్నాం అనేటువంటిది కూడా తెలియజేశాం. మొదటి ఎజెండా పత్రంలో రాలేదు సరికదా, సప్లిమెంటరీలో కూడా రాలేదు.
ఆ మూడింటికి టీడీపీ పార్టీ ముందే ప్రతిపాదించింది అందుకే 11 సీట్లు సీట్లను కాపాడితే తెలుగుదేశం పార్టీ అన్ని ఎక్కుంటుంది. మీరు కాదు మా మాట పరిగణ తీసుకుని ఊరికెళ్ళాలి. గతంలో మేము తీర్మానం చేశాడు, వస్తు ఖర్చు తీర్మానం చేశాడు కదా, తీర్మానం ఏమైందో సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. ఆ సమాధానం చెప్పిన తర్వాత నెక్స్ట్ మేము మాట్లాడతాం. చెప్పకపోతే అసలు తీర్మానం ఏం చేస్తుంది, ఏమైంది మీ ప్రభుత్వంలో అందరూ కలిసి ఇక్కడ చెప్పాం. చెప్పిన తర్వాత మీరు 3 పార్టీలే అడిగారని చెప్పి తీర్మానం చేయడం మనం తీర్మానం చేసింది ఎక్కడున్నది, దాని సమాధానం చెప్పండి. మన ఆఫీసులో దాచుకోవడానికి తీర్మానాలు ఆ రోజు మీరు చేస్తారా?